నాకు ముందే లవ్ స్టోరీలు నాకు అంతగా నచ్చవు. బట్ కొన్ని కొన్ని లవ్ స్టోరీలు నాకు అప్పుడప్పుడు నచ్చుతూ ఉంటాయి. సో అందులోనే ఈ మూవీ కూడా వస్తుంది. సో ఈ మూవీ నేమ్ వచ్చేసి 29. సో రీసెంట్గానే ఈ మూవీ అయితే నేను చూడడం అయితే జరిగింది. ఈ మూవీ వచ్చేసి మనకు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. సో మీరు వెళ్ళి చూడొచ్చు. ఇక ఈ మూవీలో యాక్ట్ చేసింది వాళ్ళ పేర్స్ నాకు అంతగా అడగకండి, ఎందుకంటే వాళ్ళ తమిళ్ నేమ్స్ నాకంత గుర్తుకు లేదు. సో బట్ నేను వాళ్ళని స్క్రీన్స్ మీద చేస్తాను, మీరు చూసేసుకోవచ్చు. సో ఇక ఇందులో ఉండే ఆ పర్సన్ మెయిన్ లీడ్ యాక్టర్ ఎవరైతే ఉన్నారో, దీనికంటే ముందు మన కార్తిక్ సుబ్బరాజు డైరెక్షన్లో రెట్రో ఉంది కదా, రెట్రో మూవీ సూర్య గారిది. సో ఆ మూవీలో విలన్గా యాక్ట్ చేశాడు. సో విలన్గా యాక్ట్ చేసి ఇప్పుడు ఇందులో మెయిన్ హీరోగా అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఐ థింక్ ఇది తమిళ్లోనే రిలీజ్ అయింది, తెలుగులో ఏం రిలీజ్ చేయలేదు. బట్ రీసెంట్గా ఓటీటీకి వచ్చింది. సో మూవీ అయితే చూసిన తర్వాత మూవీ అయితే నాకు బాగానే అనిపించింది. ఈ విషయానికి వస్తే మాత్రం మన హీరో ఎవరైతే ఉంటారో ఆ హీరోకి 29 ఇయర్స్ ఉంటాయి. సో 29 ఇయర్స్ వచ్చిన తర్వాత కూడా అనుకుని జాబ్ అంటూ ఏముండదు, సంథింగ్ వేరేదో జాబ్ చేస్తుంటాడు. సో ఫ్యామిలీ తరపు నుంచి కూడా ఎంత సపోర్ట్ ఏముండదు. సో అప్పుడు అతని లైఫ్లోకి ఎటువంటి చేంజెస్ వచ్చాయి. సో అప్పుడు ఆ టైంలో అతనికి ఒక అమ్మాయి అనేది పరిచయం అవుతుంది. సో అతని యొక్క లవ్ అనేది ఎలా ఉంటుంది, మరి అతను అనుకున్నది చేస్తాడా పని, ఆ పని నచ్చి చేస్తున్నాడా నచ్చక చేస్తున్నాడా, అతనికి ఇష్టమైన పని ఏంటి, అసలుకి అతని గోల్ ఏంటి, సో మధ్యలో ఆ యొక్క లవ్ అనేది ఏ విధంగా వచ్చింది, సో మరి ఆ హీరోయిన్ కోసం ఏమైనా సాక్రిఫైస్ చేస్తాడా, మరి ఏం చేశాడు ఏంటి అని చెప్పేసి మాత్రం మీరు డెఫినెట్గా మూవీ అనేది చూసి తెలుసుకోవాలి. సో ఈ మూవీలో నాకు బాగా నచ్చిందంటే మాత్రం హీరో హీరోయిన్ మధ్య కెమిస్ట్రీ అనేది మాత్రం చాలా బాగా చూపించారు. ప్లస్ ఆ యొక్క హీరో ప్లస్ ఫ్యామిలీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ అనేది కూడా బాగా చూపించారు. అండ్ ఇది రియాలిటీకి కొద్దిగా దగ్గరగా ఉంటుంది. సో ఇటువంటి ఆర్టిఫిషియల్ లొకేషన్స్లో అయితే తీసినట్టయితే నాకు అనిపించలేదు, సెట్స్ వేసి అలా తీసినట్టయితే నాకు అనిపించలేదు. ఇది రియల్ లొకేషన్స్లో మూవీ అనేది తీయడం అయితే జరిగింది. సో మూవీ అయితే మాత్రం ముందు చెప్పినట్టు నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్టింగ్ విషయానికి వస్తే మాత్రం హీరో హీరోయిన్ యాక్టింగ్ మాత్రం బాగా చేశారు. అండ్ హీరోకి వస్తున్న స్ట్రగుల్స్ ఆ టైంలో ఎస్పెషల్లీ ముందు చెప్పినట్టుగానే స్ట్రగుల్స్ వస్తాయి కదా, సో ఆ టైంలో మాత్రం డెఫినెట్గా మనం కూడా అలానే ఫీల్ అవుతాం. నాకు కూడా అలానే అయింది కదరా అదని చెప్పేసి మీరు డెఫినెట్గా ఫీల్ అవుతారు, ఎందుకంటే నేనైతే అలానే ఫీల్ అయ్యా. సో మూవీ అయితే మాత్రం థియేటర్లో చూస్తే రిలీజ్ చేస్తుంటే, తెలుగులో కూడా రిలీజ్ చేస్తుంటే బాగుండని నాకు అనిపించింది. ఈ యొక్క మూవీ డైరెక్టర్ కూడా పేరు నాకు అడగకండి, నేను స్క్రీన్ మీద ఇస్తే కావాలంటే చూసేయండి. బట్ దీన్ని ప్రొడ్యూస్ చేసింది మాత్రం కార్తిక్ సుబ్బరాజు ఇంకా లోకేష్ కనకరాజ్. సో వీళ్ళిద్దరు కలిసి దీన్ని ప్రొడ్యూస్ అయితే చేయడం అయితే జరిగింది. ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ, ఒక మంచి లవ్ స్టోరీ, అలాగే బెస్ట్ ఒక బ్యూటిఫుల్ మెసేజ్. సో ఒకవేళ మీకు కావాలనుకుంటే మాత్రం జస్ట్ గో అండ్ వాచ్ ద మూవీ. సో ఇది మూవీ మీద అయితే నా ఒపీనియన్.